వీటికి మొత్తానికి అయితే అది కాంగ్రెస్ కి సంబంధించిన వెర్షన్. ఇప్పుడు బీఆర్ఎస్ దీనిపైన ఎలా స్పందిస్తుంది అనే దానిపైన ఒక ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే జూపల్లి కామెంట్స్ పై బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుంది అనేది ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, సో మనం చూసాం ఈ రోజు జూపల్లి ఒక లెటర్ కూడా ఆయన ప్రతి సవాల్ చేశారు, ఈ రోజు మరొక సవాల్ చేశారు. సో దీనిపైన కేటీఆర్, హరీష్ రావు ఎలా స్పందించే అవకాశం ఉంది, ఏం చేస్తారు అన్న దానిపైన ఒక ఆసక్తి రేగుతుంది. ఎలా ఉండే అవకాశం ఉంటుంది అంటే బీఆర్ఎస్ వర్షన్ ఏంటి దీనిపైన? తెలంగాణలో అప్పుల రాజకీయం మరో స్థాయికి వెళ్ళిందని చెప్పవచ్చు. మనం చూసాం నిన్నంతా కూడా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య సవాళ్ళ రాజకీయం చాలా పీక్ స్టేజ్కి వెళ్ళిన పరిస్థితిని మనం చూస్తున్నాం. నిన్నంతా హరీష్ రావు అరెస్ట్ కావచ్చు, లేకపోతే మంత్రులు గన్పార్క్ రావచ్చు, ఇటువంటి అంశాలన్నిటి తర్వాత మళ్ళీ ఈరోజు అది కంటిన్యూ అవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే కాసేపటి క్రితమే మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ పార్టీకి, అందులో ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు ప్రత్యేకంగా జూపల్లి కృష్ణారావు లేఖ రాశారు. ఆ లేఖలో జూపల్లి కృష్ణారావు చాలా అంశాలను ప్రస్తావించారు. అందులో ప్రధానంగా ఎవరి హయాంలో ఎంత మేర అప్పులు చేశారు, రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ హయాంలో దాదాపు అన్ని అప్పులు దిబ్బగా మార్చారని చెప్పి జూపల్లి కృష్ణారావు ప్రధానంగా ఆరోపించారు. జూపల్లి కృష్ణారావు లేఖలో ప్రధానంగా 2 అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ ఏర్పడిన నాటికి జూన్ 2, 2014 నాటికి 72,000 కోట్ల అప్పు ఉంటే బీఆర్ఎస్ పార్టీ దిగిపోయినట్టుగా అంటే డిసెంబర్ 1, 2023 నాటికి 9.5 ఏళ్లలో దాదాపు 8,21,000 కోట్ల రూపాయల అప్పుగా తేలిందని చెప్పి ఆయన స్పష్టంగా లేఖలో పేర్కొనడం జరిగింది. కానీ బీఆర్ఎస్ మాత్రం అబద్ధాలు చెప్తుంది. ఒకసారి కేటీఆర్ మాత్రం 4,20,000 కోట్లు మాత్రమే అని చెప్తారు, హరీష్ రావు 4,17,000 కోట్లు మాత్రమే అని అబద్ధాలు చెప్తున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ హయాంలో 9.5 ఏళ్లలో 8,21,000 కోట్ల అప్పులు చేశారని చెప్పి తాను నిరూపిస్తారని చెప్పి జూపల్లి కృష్ణారావు మరోసారి సవాల్ విసిరారు. ఈరోజు 5 గంటలకు జూపల్లి కృష్ణారావు ప్రెస్ క్లబ్కు రావాలని చెప్పి, వచ్చే ముందు ఈ అన్నిటి అంశాలన్నిటికీ కూడా సమాధానం చెప్పి రావాలి. ఒకవేళ సమాధానం చెప్పలేకపోతే తాను నిరూపించితే మాత్రం ఖచ్చితంగా ఏం చేస్తారు, బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా, లేకపోతే అన్ని పదవులకు రాజీనామా చేస్తారని జూపల్లి కృష్ణారావు చాలా స్పష్టమైన సవాల్ విసిరారు. అయితే జూపల్లి చెప్తున్న దానికి కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి చాలా సందర్భాల్లో ఈ అప్పుల విషయంలో చెప్తున్న దానికి బీఆర్ఎస్ పార్టీ నేతలు, అందులో ప్రధానంగా ఆర్థిక మంత్రిగా పనిచేసిన హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, వీళ్ళు చెప్తున్న దానికి ఒక చిన్న వ్యత్యాసం కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు నిన్న కూడా కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు, అప్పుల విషయంలో 9.5 ఏళ్లలో కేసీఆర్ చేసిన అప్పు కేవలం 3 లక్షల పైచిలకు మాత్రమే. అంటే అప్పటికే ఉన్న 2,72,000 కోట్ల అప్పును తీసేస్తే 2,85,000 అప్పు మాత్రమే తాము చేశామని చెప్తున్నారు. అయితే అధికార కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి చెప్తున్న దానికి, బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న దానికి ఎఫ్ఆర్బిఎం అప్పులను మాత్రమే బీఆర్ఎస్ చూపిస్తోంది అని చెప్పి చాలా స్పష్టంగా కాసేపటి క్రితం లేఖ రాసిన జూపల్లి అదే విషయాన్ని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా సందర్భాలు అది చెప్తున్నారు. అయితే ఎఫ్ఆర్బిఎం అప్పులు తెలంగాణ ఏర్పడిన నాటికి 72,000 కోట్లు ఉంటే 9 నెలల్లో బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఎఫ్ఆర్బిఎం అప్పులు 3,89,000 కోట్లకు చేరాయని చెప్పి చాలా స్పష్టంగా జూపల్లి కృష్ణారావు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే వాదనతో ఏకీభవిస్తోంది. అయితే ఈ అప్పును మాత్రమే, ఎఫ్ఆర్బిఎం అప్పును మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే అది అభివృద్ధి సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు, ఆ లిమిట్ మేరకు అప్పులు చేశాం కాబట్టి ఆ అప్పును మాత్రమే తీసుకోవాలి. బీఆర్ఎస్ 9.5 ఏళ్ల హయాంలో కేవలం 2,85,000 కోట్ల అప్పు మాత్రమే ఎఫ్ఆర్బిఎం పరిధిలో చేశామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తుంది. మిగతా అప్పులు ఏవైతే జూపల్లి కృష్ణారావు లేఖలో ప్రస్తావించినట్టు వివిధ కార్పొరేషన్ల ద్వారా కావచ్చు, ఎస్పీవి స్పెషల్ పర్పస్ వెహికల్ కింద తీసుకున్న అప్పులు కావచ్చు, వాటిని పరిగణలోకి తీసుకోవద్దని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాదిస్తుంది. ఎందుకంటే ఈ కార్పొరేషన్ల ద్వారా కానీ ఎస్పీవి ద్వారా చేసిన అప్పులన్నీ కూడా ఆస్తులుగా మారాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా వాదిస్తుంది. అందులో కాళేశ్వరం కావచ్చు, లేకపోతే మిషన్ భగీరథ కాకతీయ రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి కోసం వేసిన పైప్ లైన్లు కావచ్చు, లేకపోతే మెడికల్ కాలేజీలు కావచ్చు, ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన అంశాలన్నింటినీ కూడా అప్పుల కింద జమ కట్టొద్దు. ఎందుకంటే అవి తెలంగాణ ఆస్తులుగా మారిపోయాయి కాబట్టి అప్పులన్నీ కూడా ఆస్తులుగా మారిపోయి వాటిని స్పెషల్గా అప్పు కింద జమ కట్టొద్దు, అప్పు కింద పరిగణించవద్దు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా ముందు నుంచి వాదిస్తుంది. కాబట్టి జూపల్లి కృష్ణారావు లేవనెత్తిన అంశాల్లో ఎఫ్ఆర్బిఎం అప్పు ఇద్దరు ఒకటే చెప్తున్నారు. ఎందుకంటే జూపల్లి కృష్ణారావు అదే చెప్తున్నారు, తెలంగాణ అంటే మొన్న బీఆర్ఎస్ పార్టీ దిగిపోయేసరికి డిసెంబర్ 1, 2023 నాటికి ఎఫ్ఆర్బిఎం అప్పు 3,89,000 కోట్ల రూపాయలు ఉందని చెప్పి జూపల్లి కృష్ణారావు చెప్తున్నారు. బీఆర్ఎస్ కూడా దాన్ని అంగీకరిస్తుంది. కాబట్టి మొత్తం అప్పును ఎఫ్ఆర్బిఎం కింద మాత్రమే చూడాలి. ఆ లెక్క చూస్తే మాత్రం 9 నెలల్లో బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పు కేవలం 2,85,000 కోట్లు మాత్రమే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పులను మాత్రం ఆస్తులుగా పరిగణించాలి, అప్పులుగా పరిగణించొద్దని చెప్పి చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. జూపల్లి రాసిన లేఖ కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకవేళ హరీష్ రావు, కేటీఆర్ స్పందించినా ఇదే అంశాలను ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ కరుణాకర్.